దేశంలో తెలంగాణ తరహా పాలన తీసుకొస్తామంటూ సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణలాగే దేశాన్ని కూడా అప్పులపాలు చేద్దామనుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపులపై గతంలో కేసీఆర్ ఏం మాట్లాడారని, ప్రస్తుతం ఏం చేస్తున్నారని లక్ష్మణ్ ప్రశ్నించారు. గతంలో ఫిరాయింపులతో పాటు మజ్లిస్ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియోలను ప్రదర్శించారు. ఎంత అనైతికంగా మాట్లాడే సీరియస్ ఇంత కడతారు ప్రజలు ఏమనుకుంటారు? తమాషా ఉందా? ఇంత కిరికిరి ఉంటుందా? ఇంత అరాకిరి ఉంటుందా? ఇంత వ్యభిచార బుద్ధా రాజకీయాలలో? మీరు ఎట్లా టాలరేట్ చేస్తారా జాయిజ్ జర్నలిస్ట్? ఇంకా మీరు ఉంటా నన్ను క్వశ్చన్ అడుగుతున్నా? ఏమైనా ఎథిక్స్ అనేది ఉంటుందా పాలిటిక్స్ లో? అన్నీ మీరే చెంపచీలు అనిపించాలా? ముస్లింల తేకేదారువా? ముస్లింలంతా నీ జాగీరా? అసదుద్దీన్ ఓవైసీ గారు మేము కలిసి పనిచేస్తాం. 2006 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఉప ఎన్నికకు వచ్చినావు, ఇంటింటికి తిరిగినావు, గల్లీ గల్లీకి తిరిగినావు, ఊరు తిరిగినావు, రాజశేఖర రెడ్డి ఇచ్చిన నోట్ల కట్టలు షేర్వాణి చేపలు పెట్టుకొని తిరిగినావు. వచ్చిన ఓట్లు నీకు? मैं एक ही बात बताना चाहता हूँ, असदुद्दीन ओवैसी 25 लाख में नहीं 25 करोड़ में भी बिकने वाले नहीं है. సచివాలయానికి రాకుండా ప్రగతి భవన్ ఫామ్ హౌస్ కు పరిమితమైన మీరు ఆ తరహా పాలన దేశానికి అందించదలుచుకున్నారా? అంటే పిఎంఓ ఆఫీస్ లో ప్రధానమంత్రి పోకుండా, సౌత్ బ్లాక్ లో ప్రధానమంత్రి లేకుండా, ఎక్కడో ఫామ్ హౌస్ నుంచి ఒక ప్రగతి భవన్ నుంచి దేశ పాలన కొనసాగించడానికి ఒక గుణాత్మకమైన మార్పులు ఏదైతే అంటున్నారో ఇవేనా మీ గుణాత్మకమైన మార్పులు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను. హోల్సేల్ ఫిరాయింపులు ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసే కుట్రలో భాగంగా మొత్తం కాంగ్రెస్ ఫినిష్ చేసి, అంటే ఈ రాజకీయాలు మీరు దేశానికి అంటగట్టదలుచుకున్నారా? మీరు తండ్రి కొడుకులు ఇవాళ మాట్లాడుతున్నారు 16 సీట్లు వస్తే శాసిస్తాం, చక్రం తిప్పుతామని. ఇదేనా మీ శాసనం? ప్రగతి భవన్ లో కూర్చొని అంటున్న పగటి కళలు, అది ఢిల్లీలో మీ ఆటలు సాగవు. మీ తాటాకు చప్పులకు బెదిరింపు చక్రం కాదు కదా, బొంగరం కూడా తిప్పలేరు ఢిల్లీలో. ప్రతి అంశాన్ని చైనాతో పోలుస్తున్నాం అంటే చైనాలో ఏక పార్టీ పాలన, నియంత పాలన, చైనా తర ఏక పార్టీ పాలన సరగాలని, ఏ పార్టీ ఉండకూడదని, ప్రతిపక్షమే ఉండొద్దు, అంతా తానే పాలన సాగించాలి, నిజాం తరహా పాలన. దేనికి ఆదర్శం చైనా?